హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఫిబ్రవరి 1 నుంచి ఇవన్నీ కూడా చెల్లవు. కేంద్రం కీలక ప్రకటన, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. మీరు నిత్యం యూపీఐ చెల్లింపులు జరుపుతుంటారా? కూరగాయల కొనుగోలు మొదలు ఎలక్ట్రిక్ ఉపకరణాల వరకు అన్నిటికీ యూపీఐ ఆధారిత యాప్స్తో చెల్లింపులు చేస్తారా? అయితే మీకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఐడి గురించి తెలిసే ఉంటుంది. ప్రతి లావాదేవీకి సంబంధించి ఈ ఐడి ఆటోమేటిక్గా తయారవుతుంది. సాధారణంగా ఈ ఐడీలు ఆల్ఫా న్యూమరిక్ అంటే అంకెలు అక్షరాలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలు కూడా ఉంటాయి. అయితే ఈ ఐడికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలను యూపీఐ కేంద్ర సిస్టమ్ అనుమతించదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములందరినీ ఎన్పిసిఐ తాజాగా అలర్ట్ చేసింది. కేవలం ఆల్ఫా న్యూమరిక్ ఐడీలు ఉన్న ట్రాన్సాక్షన్లను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఈ మేరకు జనవరి 9న ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూపీఐకి సంబంధించి సాంకేతిక స్పెసిఫికేషన్స్ను అనుగుణంగా మార్పులు చేసినట్లు ఎన్పిసిఐ పేర్కొంది. కొద్దిమంది మినహా దాదాపు అందరూ భాగస్వాములు కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు కూడా ఎన్పిసిఐ పేర్కొంది. ఇక తాజాగా డేటా ప్రకారం గత డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లకు చేరుకుంది. అంతకుముందు నెలతో పోలిస్తే దాదాపు 8% మేర లావాదేవీల సంఖ్య పెరిగింది. ఇక విలువ పరంగా చూస్తే గత డిసెంబర్లో 23.25 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. కాగా యూపీఐ మోసాలపై కూడా ఎన్పిసిఐ మరో ప్రకటనలో చేసింది. ఇటీవల కాలంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్స్ ఎక్కువయ్యాయన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా స్కాముల్లో సైబర్ నేరగాళ్ల కొద్ది మొత్తంలో బాధితులు డబ్బులను బదిలీ చేసి ఆపై వారిని మాయ చేసి అధిక మొత్తంలో డబ్బులు తమ అకౌంట్లోకి బదిలీ చేసుకుంటున్నారట. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఎన్పిసిఐ యూపీఐ యాప్ ఓపెన్ చేసినంత మాత్రాన లావాదేవీలకు అనుమతి లభించదని స్పష్టం చేసింది. యూజర్లకు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్స్ పూర్తవుతుందని స్పష్టం చేసింది. ఈ దశ దాటకుండా లావాదేవీలు పూర్తయ్యే ప్రసక్తే లేదని మరో భరోసా ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి అయితే కనుక యూపీఐకి సంబంధించిన లావాదేవీలు కూడా చెల్లవని చెప్పి అయితే కేంద్రం కీలకంగా ప్రకటించిందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.